ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నాకిస్తున్న ఫస్ట్ గిఫ్ట్ సార్. ఈ కవర్లో మీ అభిమానం తీసుకొచ్చినట్టుంది నాకు. తీసుకో. ఈ క్షణాల్ని ఇలాగే ఫోటో తీసి జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలనిపిస్తోంది. ముందు ఓపెన్ చేసి చూడు రామలక్ష్మి. మీరింత ప్రేమగా తీసుకొచ్చాక మళ్ళీ చూడాలా? కానీ మీరు చెప్పారు కాబట్టి నేను చూస్తాను. సార్, నేను చీర అడిగితే మీరు డ్రెస్ తీసుకొచ్చారేంటి? వ్రతంలో చీర కట్టుకోవాలి, డ్రెస్ వేసుకోకూడదు. వేసుకోకూడదనే కదా డ్రెస్ తెచ్చింది. అవునా? చెప్పాను కదా సార్, మీరు ఇలా చేశారేంటి? చీర తీసుకుందామని అనుకున్నాను రామలక్ష్మి. అంతలో అక్కడ బొమ్మకి ఈ డ్రెస్ కనిపించింది. బొమ్మకే అంత అందంగా ఉంటే నీకింకెంత అందంగా ఉంటుందో అనిపించింది. అందుకే ఈ డ్రెస్ తీసుకొచ్చాను. అంటే ఆ బొమ్మలో మీరు నన్ను చూసారా? అవును, అందుకే చీర కంటే నీకు ఈ డ్రెస్ బాగుంటుందని తీసుకొచ్చాను. డ్రెస్ బాగుంది కానీ వ్రతానికి వేసుకొనివ్వరు సార్. అయ్యో, మరెలా? శారీ అంటే ఎప్పుడు కట్టుకుంటావా? వ్రతం వరకే కదా. అదే డ్రెస్ అయితే రోజూ వేసుకుంటావు కదా అనుకున్నాను. సర్లే, ఇబ్బంది పడుతూ తీసుకోవడం ఎందుకు, ఇది రిటర్న్ ఇచ్చేస్తాను. ఆహా, వద్దు సార్. ఫస్ట్ టైం నా కోసం ప్రేమగా తీసుకొచ్చారు, పర్వాలేదులేండి సార్. అప్పుడప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటే చూడొచ్చు అనుకుంటున్నారు కదా, మీకు గుర్తుగా ఉంచుకుంటాను. అప్పుడప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటూ ఉంటాను. రామలక్ష్మి, అంతా ఓకే కదా? మీరు తెచ్చాక ఓకే కాకుండా ఎలా ఉంటుంది? ఈ డ్రెస్ చాలా బాగుంది, వ్రతానికి వేసుకోకూడదు అన్నాను అంతే. అయితే సరే, ఇంక నేను వెళ్ళొస్తాను. సార్, ఈ డ్రెస్ని బొమ్మ మీద చూసి ఆనందపడ్డాను అన్నారు కదా, నేను రేపు కాలేజ్కి వేసుకొని వస్తాను. బొమ్మలో నన్ను చూసుకోవడం కాదు, నేరుగా నన్నే చూదురు గాని. హే, వద్దొద్దు, నువ్వు ఈ డ్రెస్ వేసుకుని కాలేజ్కి రావద్దు. ఎందుకు సార్? ఈ డ్రెస్ నాకు బాగోదా? నా సంతోషం కోసం ఈ డ్రెస్ బాగుంటుంది అని చెప్పారుగా. ఓ లేదులేండి సార్, మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరెందుకు నన్ను కాలేజ్కి ఈ డ్రెస్ వేసుకుని రావద్దన్నారు నాకు అర్థమైందిలేండి. అందరూ నన్ను ఈ డ్రెస్లో చూస్తే దిష్టి తగులుతుందని కదా. మీకు నేనంటే ఎంత ప్రేమో సార్. ఒకరి దిష్టి తగలడం కూడా తట్టుకోలేకపోతున్నారంటే నిజంగా మీ ప్రేమ నాకు దొరకటం నా అదృష్టం సార్. ఓకే, బాయ్ సార్. శౌర్య, బాయ్. అనుమానం నీదే, సమాధానం నీదే. నేనేం మాట్లాడినా అది ప్రేమే అనుకుంటుంది. ఈ ప్రేమ చివరికి ఏమవుతుందో. ఈ రోజు నా గుమ్మడికాయ హల్వాతో ఆ ఆద్య ఉపవాసం కరిగిపోవాలి. హల్వా అయిపోయింది. భలే వస్తుందే వాసన. పద పద.
ఇప్పుడు రా ఆద్య. పద్మా, వాసన బాగుంది గాని రుచి ఎలా ఉందో కాస్త చూడమంటావా? అయ్యో మనం ఉపవాసం అమ్మా. ఆ, ఈ వయసులో ఉపవాసం ఉండి ఎవరిని ఉద్ధరించాలి? మీరంటే ఉండాలి గాని ఉండు, కాస్త నోట్లో వేసుకుని చూస్తా. అబ్బబ్బబ్బబ్బా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందే. అత్తయ్య అంత బాగుందా? తిని చూడవే, నీకే తెలుస్తుంది. ఏ పార్వతి, ఉపవాసం కదా, ఎలా తింటుందమ్మా? వదినా, ఎప్పుడు ఉండే ఉపవాసమే కదా. అయినా ఇంట్లో అందరూ బాగుండాలంటే ఇంటికి ఒక్కరుంటే చాలదా? వాసనకి నా వల్ల కావడం లేదు. నేను కొంచెం రుచి చూస్తాను. తిను. అబ్బా, ఎంత బాగుందో. బాగుందనేది చిన్న మాట తల్లి, ఎంత బాగుందో. మరే నువ్వంత కమ్మగా వంట చేస్తావని మాకు అస్సలు తెలియదు వదినా. ఎంత బాగుందో. అత్తయ్య, నేను కూడా పార్వతి, కానీ ఉపవాసం. ఉండదురా. నువ్వు ఉండవే. అయ్యో, పార్వతి అంత బాగుందా? అంతా తిని ఆఖరి శ్వాస వదిలినా తప్పులేదనిపిస్తుందే. అవునవునవునవును. అంతా మీరే తింటే ఎలా? దాని మొహం అది గిన్నెంతా తింటుందా ఏంటి? ఒక కప్పు చాలదా ఏంటి దానికి? ఆపకుండా తింటున్నారు. అంత బాగుందా? అమృతం అంటే నమ్మదు. ఆహా, నేను చేసిన అమృతం నేను తినకపోతే ఎలా? వదినా, నువ్వు తింటావా? ఈ ఇల్లు బాగుండాలి, ఇంట్లో వాళ్ళు బాగుండాలి అంటే ఒక్కరు ఉపవాసం ఉంటే చాలులే అమ్మా. వదిన ఉంటుంది కదా, ఎప్పుడు చేసే ఉపవాసమే కదా, ఈ ఒక్కసారికి చేయకపోతే ఏం కాదులే. సర్లేవే కానీ చాలా బాగుందమ్మా. అబ్బా, పదబామ్మర్ది బావా, ఆహా, ఇంత బాగా వంట చేస్తానని నాకే తెలీదు. దగా మోసం, కుట్ర, వామో. ఆకలికి మమ్మల్ని బలిచ్చి ఆవురావురమంటూ ఆవుల మంద గడ్డి వామ్ మీద పడి మేసినట్టు ఎలా మెక్కుతున్నారో చూసావు బామ్మర్ది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.